ఒక కుటుంబంలోని 3 తరాలు కలిసి చేసిన దారుణ నేరం ఇది. మొదటి తరానికి హత్య చేయటానికి కూడా వెరవివ్వని కులోన్మాదం పోలేదు. రెండో తరానికి తాము నిచ్చిన మెట్ల కుల వ్యవస్థలో బాధితులమేనన్న జ్ఞానం లేకపోగా తమ కంటే ఒక మెట్టు కిందున్న వారి పట్ల తనపైనున్నవాడు తన పట్ల ఎంతో కర్కశంగా ఉంటాడో అంతే కర్కశంగా ఉండకూడదన్న ఇంగితం లేదు. ఇంకా మూడో తరానికి సమాజానికి అవసరమైన నాగరిక విలువలు, చట్టాల పట్ల, రాజ్యాంగం పట్ల గౌరవం, మానవ సంబంధాల్లో ప్రజాస్వామిక సంస్కారాలు ఏమాత్రం పంట పట్టలేదు. మన సమాజం శ్లాఘించే దుర్మార్గ విలువల్లో కులం చాలా ముఖ్యమైనది. ఏ మనిషినైనా ఒకే రకంగా పుడతారు, ఒకే రకమైన శారీరక వ్యవస్థతో బతుకుతారు. కానీ కొన్ని కులాల్లో పుట్టిన శరీరాలు గొప్పవైపోతాయి. దోపిడీ నిరంతరాయంగా అమలవ్వాలంటే తిరుగుబాటు గురించిన ఊహ కూడా బయటపెట్టాలి. ఈ హత్య అనే కాదు, కులాంతర, మతాంతర వివాహాల సందర్భంగా జరిగే ప్రతి హత్య వెనుక కేవలం పరువే కాదు, అంతకంటే మిన్నగా జెండర్ కోణం ఉంటుంది. స్త్రీ ఒక మనిషిగా కాక కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తిగత ఆస్తిలా భావించబడే లైంగిక వివక్ష ఉంటుంది. నిచ్చెన మెట్లలో అడుగు పెట్టిన ఉండేది దళితులే కనుక వారే హత్యకు గురవుతుంటారు. ఇది వాస్తవం. కనుగొనే కులం ప్రమాదకరం. ప్రాణాంతకమనే స్పృహ అట్టడుగున ఉన్న బాధితులకే ఎక్కువ ఉండాలి. వారే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. అయితే సూర్యాపేటలో మరో కుల ఆధారిత పరువు హత్య జరిగింది. వడ్లకొండ కృష్ణ అనే దళిత యువకుడు భార్గవి అనే బీసీ కులానికి చెందిన యువతిని తమ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నందుకు ఆమె కుటుంబ సభ్యులు అతన్ని జనవరి 26న దారుణంగా హత్యమార్చారు. ఇది సుపారీ హత్య కాదు. భార్గవి కుటుంబ సభ్యులు తన స్నేహితులతో కలిసి కృష్ణను చంపేశారు. ఈ హత్యలో భార్గవి అన్నలతో పాటుగా ఆమె నాన్నమ్మ, నాన్న కూడా పాల్గొనడం విస్తుగొలిపే అంశం. పోలీసులు 6గురు హంతకుల్ని అరెస్ట్ చేశారు. హత్య జరిగినప్పటి నుంచి తన కుటుంబ సభ్యులే కృష్ణని చంపారని భార్గవి మొత్తుకుంటూనే ఉన్నది. ఆమె అంటున్నదే నిజమైంది. ప్రణయ్ హత్య అనంతరం అమృత ఎంత స్థిరంగా నిర్భయంగా ఉన్నదో, కృష్ణ హత్య అనంతరం భార్గవి కూడా అంతే స్థిరంగా నిర్భయంగా ఉంది. ఇద్దరు కూడా తమ పుట్టింట్లో కాకుండా కడుపు కోతను ఎదుర్కొంటున్న తమ భర్తల కుటుంబాలతోనే కలిసి ఉంటామని ప్రకటించారు. ఇద్దరు బలహీనతలకు లోను కాకుండా పోరాడే దృక్పథాన్ని ప్రదర్శించారు. ఇది వారి నిజాయితీని సూచిస్తుంది. ఈ తరం ప్రదర్శించే ప్రత్యామ్నాయ ప్రగతిశీలతకి వారిద్దరు ఉదాహరణలు.